గుంటూరు జిల్లాలో ఎంఆర్పీఎస్ కురుక్షేత్ర కార్యక్రమానికి తరలి వెళ్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల సమయంలో నేను పెద్ద మాదిగను అని చెప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. న్యాయమైన సమస్యలపై సభ పెట్టుకుంటే అరెస్టు చేయిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా అరెస్టుపై డీఎస్పీ విక్రమ్ శ్రీనివాసరావును విచారణ కోరగా కురుక్షేత్రం సభకు అనుమతి లేనందున కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళ ఉద్యమంలో భాగంగా ఈరోజు ఈ అమరావతి సమీపంలో కురుక్షేత్ర మహాసభ అనే ప్రోగ్రాం పెట్టుకున్నారు. కానీ వారి అనుమతి తీసుకోకుండా, ముందస్తు అనుమతి తీసుకోకుండా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కోసము జిల్లాలో అన్ని చోట్ల 144 సిఆర్పిసి సంఘంగా ఏర్పడినటువంటి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి గుంపులుగా చేరి ఆ సభ కోసం వస్తుండగా ఈ అవాంఛనీయ సంఘటన జరగకుండా అరికట్టడం కోసం ముందస్తు చర్యగా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. ఇది పర్మిషన్ ఉంటే ఎటువంటి అభ్యర్థి లేదు, కానీ పర్మిషన్ లేకుండా జరుగుతున్నారు కాబట్టి ఈ చర్య తీసుకున్నాం. ఇప్పటికీ మన గురజాల సబ్ డివిజన్లో మాదిగల ఆకాంక్ష ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు లక్ష్య సాధన కోసం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి 23 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈరోజు ఆవిర్భావ సందర్భంగా అమరావతిలో నిర్వహించే కురుక్షేత్రాన్ని పోలీసులు నిర్వీర్యం చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే హైకోర్టు ఇచ్చినటువంటి పర్మిషన్ను పోలీసు యంత్రాంగం పూర్తిగా ధిక్కరించి మమ్మల్ని నిర్బంధించడం అది బాధాకరం. సమాజంలో ఎవరైనా సరే ఎక్కడైనా జీవించే హక్కు, భావప్రకటన చేసుకునే హక్కు ఎవరికైనా ఉంది. కాబట్టి మనం భారతదేశంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్ బార్డర్లో ఉన్నామని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా మా కురుక్షేత్ర మహాసభకు తరలి వెళ్తున్నటువంటి ఎంఆర్పీఎస్ కార్యకర్తలను వెంటనే విడుదల చేసి మాకు న్యాయమైన హక్కుల కోసం మేము పోరాడుతున్నాం తప్ప మేము ఈ అమరావతిలో చిచ్చు పెట్టడానికి కానీ ఇలాంటి అలర్లు చేయడానికి కానీ మేము ఇక్కడికి రాలేదు. మా హక్కు, మా లక్ష్యము ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ వల్ల మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి. For more updates, please subscribe 99 TV Telugu.